హాయ్ హలో నమస్తే శుభా సాత్విక్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ అనదర్ వీడియో. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి ఇది కంటెంట్ కాదు, బేసిక్గా కంటెంట్ కోసం మనం ఎక్విప్మెంట్ మొత్తం గ్యాదర్ చేస్తాం కదా. సో అదేవిధంగా నాకు ఒక ఓల్డ్ బైక్ ఉంది, ఒక 2015 మోడల్. ఇట్స్ అన్ AS150 పల్సర్ది బజాజ్ది. సో ఆ బండి ఒక 6 months ముందు నేను అన్నీ ఓపెన్ చేసి ఇంజన్ మొత్తం రీబిల్డ్ చేద్దామని చెప్పి మొత్తం ఎంటైర్ ఇంజన్ మొత్తం ఓపెన్ చేస్తాను. మొత్తం ఇంజన్ మొత్తం కంప్లీట్లీ డ్యామేజ్ అయ్యి ఉంది. సో 6 months అవుతుంది ఇప్పటికీ దాన్ని మెకానిక్ షాప్కి ఇచ్చి చేయమని చెప్పి. డ్యూ టు ఓల్డ్ మోడల్ వల్ల దాని పార్ట్స్ అనేవి కొన్ని డిస్కంటిన్యూ అయ్యి గ్యాదర్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఈ రోజుకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బండి వచ్చేసి 2-3 సెన్సార్స్ అనేది రిమైనింగ్ ఉంది. నేను ఇప్పుడు వచ్చేసి గోపాలపట్నం ఉన్నాను. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 12:30 అవుతుంది మధ్యాహ్నం. సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి 2 సెన్సర్స్ నేను ఆల్రెడీ ఒక షాప్లో మాట్లాడి ఉంచాను. షోరూంలో కూడా లేదు, బయట ఒక షాప్లో దొరికాయి. అది గాజువాక్ దగ్గర ఉంది. సో నేను ఇప్పుడు గోపాలపట్నం నుంచి గాజువాక్ స్టార్ట్ అయ్యి ఆ సెన్సర్స్ తీసుకొని సిటీకి తీసుకెళ్ళాలి. సిటీ అంటే అల్లిపురం తీసుకెళ్ళివ్వాలి. వైజాగ్లో ఉన్న మాకు మ్యాక్స్ తెలుసు. సో అక్కడే మనం బండి అనేది ఇచ్చాం. ఇంజన్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఈ సెన్సార్స్ వేసేసి ఇంజన్ ఫిట్ చేస్తే సరిపోతుంది. మిగతా విషయాలన్నీ వన్స్ మనకి నుంచి స్టార్ట్ అయ్యాక మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సెన్సర్లు అయితే దొరికేసాయి. ఇవే 2 సెన్సర్లు, ఒకటి వచ్చేసి 150, ఇంకోటి వచ్చి 100 దగ్గర పడింది. సో ఇప్పుడు సెన్సర్ వర్క్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి దీనివి ఇంకా కొంచెం ఎక్విప్మెంట్ అది ఉన్నాయి, అవి పట్టుకొని కూర్చొని కొంచెంసేపు లంచ్ అది చేసేసి మిగిలినవి ఏదైతే ఉన్నాయో అవి కొంచెం తీసుకెళ్ళిపోదాం మనం. A few minutes later. మొత్తం వర్క్ అయితే ఇప్పుడే అయిపోయింది. కొంచెం ఎక్విప్మెంట్ అంతా వెనకాతలు పెట్టేసాను, ఇంకా ఓనట్లు ఇంకొన్ని ఉన్నాయి. ఇప్పుడైతే మనకి టైం వచ్చేసి అరౌండ్ 3 అయిపోతుంది. ఫస్ట్ ఈ సెన్సర్స్ పట్టుకెళ్ళి మెకానిక్ షాప్కి ఇచ్చేసి కొంచెంసేపు అక్కడ ఉండి మనం ఇంటికి వెళ్ళిపోదాం. తర్వాత మళ్ళీ ఈ వీడియో ఏంటంటే నెక్స్ట్ ఎప్పుడైతే మనకి బైక్ ఇస్తారో అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ అయితే మెకానిక్ షాప్కి వెళ్ళిపోవచ్చు. మెకానిక్ షాప్కి అయితే రీచ్ అయిపోయాము. ఐటమ్స్ ఇచ్చేసి మీకు ఒకసారి బైక్ చూపిస్తాను ఏ కండిషన్లో ఉందన్నమాట. ఇదే ఇంజిన్ అయితే. The next day. ఈరోజు డేట్ వచ్చేసి ఎగ్జాక్ట్ 15th. సెన్సర్స్ అవి ఇచ్చిన రోజు 10th ఎగ్జాక్ట్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. సెన్సర్స్ అవి ఇచ్చాక సాటర్డే ఇంకా కొన్ని పార్ట్స్ అవి కావాలి అంటే నేను ఇక్కడ షోరూమ్స్ అవి తిరిగాను, కానీ కొంచెం టైం అయిపోయి క్లోజ్ చేస్తారు. అండ్ మండే నుంచి వచ్చేసి సంథింగ్ ఏదో ఆడిట్ ఏదో అవుతుందంట, దానివల్ల స్పేర్ పార్ట్స్ అవి బయటకు ఇవ్వని అనేసారు. సో ఎగ్జాక్ట్ 5 daysకి నాకు ఈరోజు దానికి కావాల్సిన చిన్నవే లైక్ బోల్ట్ ఒకటిని అండ్ మెష్ ఫిల్టర్ ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఒక చిన్న బుష్ టైప్లో వస్తుంది అది. సో వీటి కోసం నేను మళ్ళీ తిరిగాను. నాకు నిన్న 2 parts, ఇవాళ ఒక పార్ట్ దొరికింది. సో ఫైనల్లీ అయితే ఇంజన్ అయితే బండికి ఫిక్స్ చేస్తారు. నేను తెచ్చిన బోల్ట్ కూడా అవి పార్ట్స్ కూడా వేసేసారు. నాకు తెలిసి ఇంకొక 1 or 2 hours బండి అయితే స్టార్ట్ అవుతుంది. బ్యాటరీ ఒకటి చూడాలి, బ్యాటరీ ఒకటి కొత్తది తీసుకుందాం, లేదంటే పాత దాంతో స్టార్ట్ అవుతుంది లేదో నాకు నో ఐడియా. ఎందుకంటే బండి అరౌండ్ 8 months నుంచి అలానే పక్కన ఉంది. సో బండి చూపిస్తా చూడండి. వచ్చేటప్పటికి ఇదే చూసా మొన్న చూపించిన ఇంజన్ది ఇది. ఈ బోల్టే దొరకలేదు నాకు. ఇప్పుడు ఆ బోల్ట్ అవి తెచ్చాను.
ఇంజిన్ అంతా ఫిట్ చేశారు మొత్తం. ఈ ఈ సైడ్ అంతా ఇవన్నీ కొత్తవే, టెన్షనర్ కొత్తది అండ్ అక్కడ బోర్ కూడా కొత్తది, సెన్సర్స్ కొత్తది. లోపల ఆల్మోస్ట్ మొత్తం పార్ట్స్ అన్నీ చేంజ్ చేసాం. ఇవి పాతవి. ఈ క్లచ్ యూనిట్, కార్బొరేటర్, క్లచ్ ప్లేట్స్, ఇది క్రామ్ షాఫ్ట్ అంటారు దీన్ని, ఇది ఆయిల్ ఫిల్టర్. మళ్ళీ ఇవన్నీ ఫిట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే బండికి బ్యాటరీ కనెక్షన్ ఇచ్చారు. చాలా రోజులు నేను డిస్ప్లే చూస్తున్నాను. డిస్ప్లే యాక్చువల్గా అయితే కంప్లీట్గా పోయింది. మొత్తం ఇక్కడైతే ఇది మొత్తం ఇల్లు. ఈ కాక్పిట్ న్యూస్ చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు చాలా రోజులకి వన్స్ ఈ కార్బొరేటర్ వేసేస్తే, ఇంజిన్ ఆయిల్ వేసేసి బండి స్టార్ట్ చేయడం ఒకటి బ్యాలెన్స్ ఉంది. అది అయినప్పుడు నీకు ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఒకసారి రమ్య అవరాని ఒకసారి ఇంజిన్ అయితే అయిపోయింది మొత్తం. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, చూపిస్తాను చూడండి. బ్యాటరీ లోడ్ ఎత్తట్లేదు. దా పట్టుకో, లెగ్గు పట్టుకో. ఆఫ్టర్ 6 months ఫస్ట్ టైం స్టార్టింగ్. రెండోసారిగా స్టార్ట్ అయిపోయింది. చెక్ బాగుంది. పట్టుకోనా? Day 2. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నిన్న ఏమైందంటే పండంతా బిగించాను. సో నైట్ లేట్ అవ్వడం వల్ల ఆపేశారు. ఐ మీన్ ఇంకా టైం కూడా అయిపోయింది, చీకటి కూడా అయిపోయిందని చెప్పి ఆపేశారు. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డే ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 1:30 అలా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ బండి అయిపోయింది కదా, నిన్నే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే దానికి ఎయిర్ ఫిల్టర్ అండ్ ఫ్యూల్ ట్యాంక్ ఇవన్నీ ఫిట్ చేసేస్తే, అండ్ చిన్న చిన్న ఫైబర్ పార్ట్స్ అవి ఉన్నాయి, అవి కూడా ఫిట్ చేసేస్తే మనం వెళ్ళిపోవడమే. అండ్ దీనికి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. స్పీడోమీటర్ ఒకటిని, బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఒకటి పోయింది, ఈ రెండు రీప్లేస్ చేయాలి. స్పీడోమీటర్ రిపేర్ అవుతుంది, బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అన్నది రిపేర్ అవుతుందో ఆర్ఎల్స్ రీప్లేస్ చేయాలో ఇంకా తెలీదు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎయిర్ చూపిస్తుంది ఉంది. నైట్ చూసారు కదా, సేమ్ అలానే ఉంది. కార్బొరేటర్ అది ఫిట్ చేశారు. ఓటేశారు. ఇప్పుడు ఏంటంటే ఇది ఎయిర్ ఫిల్టర్ది. ఎయిర్ ఫిల్టర్కి వస్తుంది, ఇక్కడ నుంచి ఎయిర్ ఫిల్టర్కి వస్తుంది. అండ్ ఫ్యూయల్ ఫిల్టర్ ఒకటి, పైప్ తీసుకురావడానికి వెళ్ళారు, ఫ్యూయల్ పైప్స్, ట్యాంక్, ఎవ్రీథింగ్ ఏంటంటే అన్నీ న్యూ పార్ట్స్తో రీప్లేస్ చేస్తున్నాం కదా. ఇంకా పెట్రోల్ది కూడా ఫిల్టరు ఇది మొత్తం అవి కూడా కొత్తవే చేస్తున్నాను. ఆల్మోస్ట్ బండ్లో ఇంటర్నల్ పార్ట్స్ అన్నీ ఇంకా కొత్తవే. వన్స్ బయటకు వచ్చి ఇంకా బయట కూడా కొన్ని మార్చాలి. అవన్నీ మీకు చూపిస్తా. క్యాన్తో అయితే పెట్రోల్ తీసుకురావడానికి వెళ్తున్నాను. బండి స్టార్ట్ చేయడానికి పెట్రోల్ కావాలి. ఇప్పుడు ఆ క్యాన్తో పెట్రోల్ తెచ్చేయాలి. బండి ఆల్మోస్ట్ ఫిక్స్ చేస్తారు మొత్తం. ఒక 15 minutesలో అయిపోతుంది.
కట్టేస్తే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. అసలు ఏంటంటే మధ్యాహ్నం నుంచి అలా బయటే ఉండాలి అంటే తెలియలేదు, కానీ బాగా డిహైడ్రేట్ అయిపోయినట్టు అనిపించింది. బండి అయిపోవడం బండి స్టార్ట్ చేసుకుని వచ్చేసాను. బండి అయితే ఇంటి దగ్గర పెట్టాను. ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఈ సైడ్ ఇంకా క్యాప్స్ వస్తాయి, లోపల ఉన్నాయి, అవి వేయాలి. అండ్ సస్పెన్షన్ పోయింది, బ్యాక్ సైడ్ కంప్లీట్గా డెడ్. అది అసలు ఏం వర్క్ అవ్వట్లేదు, అది ఒకటి చేయించాలి. అండ్ ఇది ఒకటి లేదు, కాకపోతే ఇక్కడ ఏంటంటే క్రాక్ వచ్చింది, ఇది వెల్డింగ్ చేయించాలి. ఫస్ట్ అయితే రేపు లగ్గానే వాష్ అయితే చేయాలి. అసలు చాలా ధూళిగా ఉంది. అక్కడ వాటర్ వాష్ చేద్దాం అనుకున్నాను, కానీ ఓపెన్లో ఉంది కదా, ఏదైనా కార్బెటర్లోకి కానీ ఎయిర్ ఫిల్టర్లోకి కానీ అయితే బాగుందని చెప్పేసి చేయలేదు. అండ్ అంతే, ఇంకా ఇవేం ఫిక్స్ చేయలేదు. ఫస్ట్ రేపు అంతా ఇది క్లీన్ చేసేసాక దాని తర్వాత ఈ రోజైతే ఫ్రైడే అండ్ డేట్ వచ్చేసి 17. సో సాటర్డే సండే గ్యాప్ తీసుకొని రేపు దీన్ని వాష్ చేయించి రేపు నేను దీన్ని యూస్ చేసి అండ్ అంతే మండే నుంచి అయితే దీనికి వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం సింపుల్గా ఒక్కొక్కటిని. అండ్ డేనా వ్లాగ్ తీస్తాను, ఆ డేకి నేను ఏం చేస్తాను అన్నది నేను వ్లాగ్ తీస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.